ఏపీలో మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి రాబోతుందని వైసీపీ చెప్పల, తెలుగుదేశం పార్టీనే చెప్పింది. 148 నియోజకవర్గాల్లో 2% ఓట్లతో వైసీపీ ముందంజలో ఉంది. మిగిలిన 28 నియోజకవర్గాల్లో 10 లక్షల ఓట్ల పైచీలుకు వైసీపీ స్పష్టమైనటువంటి ఆధిక్యంలో ఉందని తెలుగుదేశం పార్టీ స్టేట్ ఎన్నికల కోఆర్డినేటర్ కోనేరు సురేష్ అన్నారు. మరి కర్నూలు, కడప జిల్లాలకు సంబంధించి కూడా ఆయన మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ తుడిచిపెట్టుకుని పోయేటట్లు ఉంది అన్నటువంటి మాట కూడా మాట్లాడారు. ఆ వీడియో ఫస్ట్ మనం చూద్దాము, ఒకసారి ప్లే చేసి చూద్దాము. సోషల్ మీడియాలో, మెయిన్ మీడియాలో వైరల్ అయింది. మనకు 47.7 వచ్చింది, వాళ్ళకి 45.67. మార్జినల్ గా 1-2% తోనే 14లో మనం విన్ అయ్యాం. ఆ తర్వాత ఓట్లు చీలిక మూలాన మనకి 23 సీట్లకే వచ్చాం. లేకపోతే మినిమం ఓడిపోయినా సరే 65 నియోజకవర్గాల్లో ఈజీగా గెలిచేవాళ్ళం. అందుకని మనం మీకు ఇప్పటికీ చెప్పదలుచుకునేంటే రాష్ట్రంలో 147 నియోజకవర్గాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపితే ఓట్లకి వైసీపీకి ఓట్లకి మధ్య 5% గ్యాప్ ఉంది, అంటే 2% గ్యాప్ ఉంది. మనం 2019 ఓట్లని సస్టైన్ చేసుకుని ఇంకొక 2% ఎక్స్ట్రా తెచ్చుకుంటే 147 కాన్స్టిట్యున్సీలో గెలవచ్చు. 28 కాన్స్టిట్యున్సీలు, ముఖ్యంగా కర్నూలు అండ్ కడప, అక్కడ తెలుగుదేశం, బీజేపీ